కేరళలో క్రిస్టియన్స్లో ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలా ఆందోళనను కలిగిస్తోంది. అక్కడ విపరీతంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చర్చికి సంబంధించిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ మీరు అప్పుడు లాస్ట్ 2 weeks నుంచి చెప్తూ ఉన్నారు అక్కడ మునంబం ఏరియాలో ఇష్యూలో దానికి సంబంధించి క్రిస్టియన్స్ ఇప్పుడు బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారన్న వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. సో నిజానికి బీజేపీకి ఓన్లీ హిందూ ఓటు బ్యాంకే ఉంటుంది, అందులో చాలా వరకు నాస్తికవాదం ఇవన్నిటితోటి వాళ్ళకు ఉన్నదే చాలా తక్కువ. బట్ క్రిస్టియన్ కమ్యూనిటీ బీజేపీ వైపు చూడడం దేనికి సంకేతం? అండ్ ఇప్పుడు మునంబం డెవలప్మెంట్స్ ఏంటి? అండ్ రాబోయే వింటర్ సెషన్స్లో డెఫినెట్గా బిల్ తీసుకొస్తాము అని చెప్పేసి అమిత్ షా గారు ప్రకటించిన నేపథ్యంలో అండ్ అక్కడ వాయనాడ్ ఉప ఎన్నిక జరుగుతున్న టైంలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? సాయి గారు, మన మునంబం గురించి మన ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. మునంబం అనే ఒక ఫిషింగ్ విలేజ్ చెరాయి కొచ్చిన్ దగ్గర మనందరి 650 ఇల్లు ఉన్నాయి అక్కడ. అది పాత ముస్లిం కాలేజ్ వాళ్ళు ఈ ల్యాండ్ అమ్మారు. ఫెరూక్ కాలేజ్ చెప్పి కోഴിకోడ్లో ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ఇక్కడ ఉండే ఎవరో వాళ్ళకి దానం ఇచ్చినప్పుడు డొనేట్ చేసినప్పుడు ల్యాండ్ వాళ్ళు అమ్ముకున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా బయటకి ఏమొచ్చిందంటే ఆ ల్యాండ్ ఒరిజినల్లీ ట్రావెంకూర్ మహారాజా ల్యాండ్. అది ఆలోచించండి, ట్రావెంకూర్ మహారాజా ల్యాండ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అయిపోయింది. అదే ట్రావెంకూర్ మహారాజా ఒక ముస్లిం నోబెల్కి మన దగ్గర పట్టాలు ఇస్తారు చూడండి, పట్టాకి ఇచ్చాడు. అంటే ఈ డొనేటెడ్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ హిమ్ ఓనింగ్ ద ప్రాపర్టీ. ఆయనకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయలేదు ఆయన పేరు మీద. ఆ ఎల్డర్లీ జెంటిల్మెన్ ఏం చేశాడు, ఫరూక్ కాలేజ్కి డొనేట్ చేశాడు. ఫరూక్ కాలేజ్ చెప్పి కైడికట్లో అప్పుడే మొదలైంది కాలేజ్. అది ఆల్మోస్ట్ 100 years ago. వాళ్ళకి ఎక్కువ డబ్బులు లేకుంటే వాళ్ళ కోసం వాడుకో మీరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ రైటింగ్లో ఎక్కడో ఒక వర్డ్ వక్ఫ్ అని వచ్చేసింది ఎక్కడో. తర్వాత గొడవతో జరిగింది, మనం దాని గురించి చాలా డిబేట్ చేసాం. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు అంటే, ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది. చర్చ్ లీడర్స్ కూర్చుంటున్నారు. నిన్న కూడా నేను చూసాను, ఒక ఆర్చ్ బిషప్ వచ్చి చెప్పాడు, మేజర్ ఆర్చ్ బిషప్. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు క్రిస్టియన్స్ మాకే ఓటేస్తారని అనుకుంటారు. మాకు ఇంకా ఒక పార్టీ కూడా ఉంది ఓట్ వేయడానికి, మేము చూపిస్తాం మీకు కావాలంటే, మేము ఎట్లా గెలిపించవచ్చు ఇంకో పార్టీని అని చెప్పేసి. ఇది సురేష్ గోపి ఎలక్షన్తోనే ఒక కాంటెక్స్ట్ ఉంది త్రిశూర్లో. మనం దాని గురించి కూడా డిబేట్ చేసాం చాలా మటుకు. త్రిశూర్ ఇస్ మై హోమ్ టౌన్. త్రిశూర్లో కూడా సురేష్ గోపి గెలిచింది. సురేష్ గోపి దానికి కాదు, క్రిస్టియన్ ఓట్స్తోనని చెప్పి ముందు పుకారు లేపారు వీళ్ళు. క్రిస్టియన్ ఓట్స్ వచ్చింది, దానికి కరెక్ట్, దట్ ఈస్ డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే అక్కడ చాలా మటుకు క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. సురేష్ గోపి గెలవాలంటే క్రిస్టియన్ ఓట్స్ రావాల్సింది, ఆయనకు వచ్చింది. ఆయన పర్సనల్ కరిష్మా మీద వచ్చిందా లేకుంటే బీజేపీ వాళ్ళు తెచ్చుకున్నారా ఓట్లు అనేది ఇంకో క్వశ్చన్ అనమాట. కానీ ఇప్పుడు మునంబం జరుగుతున్న ఇష్యూని కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది సాయి గారు. ఇప్పుడు కొత్త ఏరియాస్కి వస్తున్నాయి. మా దగ్గరే త్రిశూర్ టౌన్ నుంచి కొంచెం దూరం ఒక ఫిషింగ్ విలేజ్ ఉంది, చావక్కాడ్ అని చెప్పేసి. మన లుల్లు ఓనర్ ఇల్లు అక్కడే, ఆయన ఈస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ దట్ ప్లేస్ చావక్కాడ్. సో ఆ చావక్కాడ్ ఏరియాలో ముస్లిమ్స్ ఉంటారు చాలా మటుకు. ఇట్స్ ఆల్మోస్ట్ 60-70% ముస్లిమ్స్ ఉండే ఏరియా అది. ఆ ఏరియాలో పోయిన వారం వక్ఫ్ బోర్డ్ నోటీస్ ఇష్యూ చేశారు, ఈ ల్యాండ్ అంతా మాదని చెప్పేసి, ఎన్నో ఏకర్లు ల్యాండ్ మాదని చెప్పేశారు. ఐరన్ ఈస్ దాంట్లో మ్యాక్సిమం ముస్లిమ్స్. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మాదేంటి, మీరు వచ్చి మేము మా కష్టపడి కొనుక్కున్న ప్లేస్ ఇది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్న, ఇల్లు కట్టుకున్న, ఏదో 3 generations నుంచి మా తాతగారు కొన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మేమున్నాం, మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి ముస్లిమ్స్ గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించే పాయింట్ ఎక్కడి దాకా వచ్చింది. మనం అందరూ ఆలోచిస్తున్న సడన్గా ఈ వక్ఫ్ న్యూస్లో ఎందుకు వస్తుంది అనేది, ఇంత రష్ ఎందుకు సడన్గా ఇన్ని రోజులు లేనిది సడన్గా ఎందుకు అవుతుంది? దాని ఒక పాలిటిక్స్ ఉంది సాయి గారు. వీళ్ళేమనుకుంటున్నారంటే మోదీ గవర్నమెంట్ ఎట్లాంటి చట్టం తీసుకొస్తున్నారు, ఆ చట్టం మార్చేస్తారు, మార్చే ముందే మనం ఇదన్నీ చేసుకుందాం, ఈ ప్రాపర్టీ అంతా మాదని చెప్పేసి. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ వచ్చింది లాస్ట్ వీక్. అది వీళ్ళందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వక్ఫ్ బోర్డ్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కేరళలో ఉన్న సెక్యులర్ మీడియా, కేరళలో 95% కంప్లీట్లీ ఇస్లామిక్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మైండ్ సెట్ ఉన్న మీడియా, అక్కడ వాళ్ళు కూడా పండుగ చేసుకున్నారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మన దగ్గర కూడా అంతే సంగతి. వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఆ జడ్జ్మెంట్లో ఏమొచ్చిందంటే, చిన్న స్టోరీగా చెప్తారు. ఒక పోస్ట్ ఆఫీస్ ఉండే చిన్న విలేజ్లో, అక్కడ ఆ పోస్ట్ ఆఫీస్లో ఏం చేశారంటే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు కాదు 1995లో పోస్ట్ ఆఫీస్ సెటప్ చేశారు. ఒక మస్జిద్ పక్కన ఉన్న ఒక ప్రాపర్టీ, అది ఏదో కాలేజ్ వాళ్ళు, ముస్లిం కాలేజ్ వాళ్ళది అని చెప్పి వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయినా ఈ బిల్డింగ్ అంతా పడిపోతుంది, మాకు కొత్త బిల్డింగ్ ఏంటంటే పక్కన ఇంకో బిల్డింగ్లు ఇచ్చారు వాళ్ళకి. ఒక గ్రిల్ అని వేసి ఇచ్చేసారు వాళ్ళకి. దాని తర్వాత సడన్లీ ఒకరోజు వక్ఫ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ ప్రాపర్టీ మాది, సరే మీదంటే మీరు తీసుకోండి అయిపోతుంది కదా. ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళదైతే కాదు, వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఇంకెక్కడనే వెళ్ళిపోతారు. ఆ ప్రాపర్టీ ఓనర్స్ ముస్లిమ్సే, అక్కడున్న మస్జిద్ వాళ్ళు. కేసు ఎవరి మీద వేశారు? పోస్ట్ ఆఫీస్ వాళ్ళ మీద కేసు వేశారు వక్ఫ్ బోర్డు. క్రిమినల్ ఆక్యుపేషన్ అంటే మీరు
ఇది అందరికీ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. రేపు మీరు వక్ ప్రాపర్టీ మీద కూర్చున్నంటే మీరు వెళ్ళిపోవడం కాదు, మీరు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ కొత్త చట్టం రాకపోతే మోదీ గారు తీసుకొస్తున్నా, మీరు ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది. మీరు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ఇల్లు, ఫ్లాట్, గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది మీకు. అది నో చాయిస్, బికాజ్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన లా అది. సో 2013లో తీసుకొచ్చిన చట్టం అది. సో ఆ చట్టానికి దాని ముందు 2005లో ఒక చట్టం ఉండేదానికి. 2005. సో ఈ చట్టం మీద టైంలో ఒకటి పివి నరసింహ. సో ఈ దీంట్లో మెయిన్గా ఏం చెప్పారంటే, సపోజ్ సాయి గారు మీరు ఆ వర్క్ ప్రాపర్టీ మీద కూర్చున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నారు. సాయి గారు ఏం చెప్తారంటే, రేపు ఫోన్ చెప్పి ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఎవరు చేయరనుకోండి. కానీ మీరు ఇచ్చేస్తే కూడా కాదంట, మీ మీద క్రిమినల్ కేసు పడుతుందంట. ఎందుకంటే మీరు వర్క్ బోర్డ్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి, మీకే తెలియదు అది వర్క్ బోర్డ్ అని. ఆ కేసు వచ్చినప్పుడు ఏమైందంటే, జడ్జి ఏం చెప్పారు, ఈ కేసు చెల్లదు వీళ్ళ మీద, పోస్ట్ ఆఫీస్ మీద. ఇది చట్టం వచ్చింది 2005లో, దానికన్నా ముందు ఈ 2013లో కొత్త చట్టం తీసుకొచ్చారు వీళ్ళు. సో ఈ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ఇస్ ఎనీథింగ్ బిఫోర్ దాట్ డే విల్ నాట్ బి అప్లికబుల్. చట్టం వచ్చింది 2013లో క్రిమినల్ అని చెప్పేసి, దానికన్నా ముందు అది లేదు. వీళ్ళు ఆక్యుపై చేసుకుందేమో 95 నుంచి 2005కి. సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. సో వీళ్ళే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, మోదీ గారు చట్టం తీసుకొచ్చినా కానీ చట్టం చెల్లదు, ఎందుకంటే దానికన్నా ముందున్నంత మనదే, మోదీ గారు తీసుకొచ్చిన తర్వాత చూద్దాంలే అని. అట్లా కాదు. మోదీ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, స్పెసిఫిక్గా అమెండ్మెంట్స్ పాత ఉన్న దానికి అమెండ్ చేస్తున్నారు. దానికోసం సిటిజన్షిప్ అమెండ్మెంట్ లా అని చెప్పలేదు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పారు. ఉన్న ప్రొవిజన్స్ని అమెండ్ చేశారు, ఒరిజినల్ లా అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. సో చట్టం వచ్చినా కానీ చట్టంకి కొత్త మీ కోర్టుకి వెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ ఉంది. ఆ కౌన్సిల్ అక్కడున్న ఈ ట్రిబ్యునల్లో, వకఫ్ ట్రిబ్యునల్ ఒక నాన్ ముస్లిం ఉంటారు, చాలా ఉన్నాయి అట్లాంటి చేంజెస్ అన్నమాట. సో ఈ చేంజెస్ అన్నిటినీ ఇప్పుడు కేరళలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మోదీ గవర్నమెంట్ని. చట్టం తీసుకురావాల్సిందే. అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యే దగ్గర ఏం చెప్పారు, మీరు ఓట్ చేయకపోతే మోదీ గవర్నమెంట్కి మేము చూసుకుంటాం. ఇప్పుడు చూడాల్సింది, ఇప్పుడు ఓటింగ్ లోక్సభలో వచ్చినప్పుడు, రాజ్యసభలో వచ్చినప్పుడు కేరళ నుంచి వచ్చిన కాంగ్రెస్, మిగతా ప్లేస్లో వారు పట్టించుకోలేదు, కేరళ నుంచి వచ్చిన కాంగ్రెస్ లీడర్స్, సిపిఎం లీడర్లు ఎక్కడ పోయి ఓటేస్తారు, వాళ్ళు మోదీ గారు వ్యతిరేకిస్తే అయిపోయింది వారి సంగతి. ఆల్రెడీ అడుగుతున్నారు వాళ్ళు. మునంబంలో చేంజ్ చెప్తున్నారు. ఇప్పుడు పినరాయి విజయన్ గవర్నమెంట్, పినరాయి విజయన్ అక్కడికి రాలేదు కానీ అనౌన్స్ చేశాడు, అక్కడి నుంచి ఎవరిని ఖాళీ చేపి, కరెక్ట్ మీరు అక్కడే ఉండండి అంటున్నారు. కానీ ప్రాపర్టీ మీది కాదు, మీరు లోన్ తీసుకోలేరు, మీరు అది అమ్మలేరు, ఏం చేయలేరు. కానీ మీరు అక్కడి నుంచి మూవ్ కాక్కర్లేదు. వాట్ ఈస్ ద పాయింట్? మనం ప్రాపర్టీ ఎందుకు పెట్టుకుంటాం? సాయి గారు అసెట్గా పెట్టుకుంటాం అంతే. రేపు ఏమైనా ప్రాబ్లం ఉంటే అమ్మేసుకోవచ్చు, లేకుంటే కొత్తగా ప్రాపర్టీ తీసుకోవచ్చు, ఇది అమ్మేసి ఇంకోటి తీసుకోవచ్చు, లేకుంటే లోన్ కావాలంటే లోన్ కోసం గ్యారంటర్గా పెట్టవచ్చు దాన్ని. పిల్లలకి లోన్ ఏమైనా కావాలంటే, మ్యారేజ్ లోన్ కావాలంటే, ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా తీసుకోవాలంటే. ఇది ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. మీరు అక్కడే ఉండిపోండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తరిమి కొట్టరని చెప్పేసి దాని మీనింగ్ ఏంటి? యూ క్యాన్ స్టే దేర్ బట్ ద ప్రాపర్టీ ఈజ్ నాట్ యువర్స్. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టలేరు మీరు. అక్కడి నుంచి మొదలైంది గొడవ అంతా. నేను చెప్తున్నాను ఇక్కడున్న ప్రేక్షకుల కూడా దగ్గర, మీరు మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు దాకా కట్టకపోతే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తున్నా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండా, ఇంకొకటి ల్యాండ్ అని. హైదరాబాద్లో కానీ ఎక్కడ మీరు ఉన్నా కానీ అప్పుడు ఆ నోటిఫికేషన్ వక్ఫ్ బోర్డు వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది, ఏం గొడవ చేయకు, ఎవరికేం చెప్పకు, అట్లనే ఉంచుకోమంటారు. కానీ మీరు అక్కడ వెళ్ళి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ కానీ ఎవరైనా బాడీ కానీ పంచాయతీలు ఎవరైనా వాళ్ళు అంటారు ప్రాపర్టీ ట్యాక్స్ మేము తీసుకోము, అది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. అప్పుడు తెలుస్తుంది. సో యూ హ్యావ్ టు గో అండ్ చెక్ కంపల్సరీగా. నేను ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, మీరు మాతో ఇంపాక్ట్ కాదు, మాకేం కాదని ఆలోచించి ఇంట్లో కూర్చోకండి. మీకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదైనా కానీ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడున్న కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇక్కడున్న ముస్లిం లీగ్ వాళ్ళు, అందరు ఎంఐఎం అందరు కలిసి ఆడుతున్న గేమ్ ఇది. ఇది ఎవరు, బీఆర్ఎస్ కూడా అంతే సంగతి. దీంట్లో కేరళలో మనం చూసాం ఏం జరిగింది. ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా రాబోతుంది. ఆంధ్ర, తెలంగాణ ఆల్రెడీ ఉంది. ఇక్కడ గుట్టల బేగంపేటలో చూసాం, మనం దిల్సుఖ్ నగర్లో చూసాం, మల్కాజిగిరిలో 750 ఏకర్లు జమీన్ మొత్తం వక్ఫ్ బోర్డు దాన్ని రాసేశారు, ఖతం అయిపోయింది. సో మనం జల్దీ ఏంటో చేయాలంటే మోదీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పార్లమెంట్ సెషన్ మొదలు కాగానే ఫస్ట్ 2 రోజులు దీన్ని బిల్ పాస్ చేసేసి ప్రెసిడెంట్తో సంతకం తీసుకొని దానికి చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.